హాయ్ అండి. ఎన్నో పోషక విలువలున్న మల్టీగ్రెయిన్స్తో దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్ లేకపోతే కనుక మామూలు రైస్ అయినా వేసుకోండి. తర్వాత ఒక కప్పు ఫుల్గా రాగులు, ఇంకా ఒక కప్పు ఫుల్గా జొన్నలు. మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకే కప్తో కొలత తీసుకోండి. ఇంకా ఫుల్గా సజ్జలు కూడా ఒక కప్ తీసుకుంటున్నాను. ఇంకా ఎర్ర కందిపప్పు ఒక కప్పు. ఇంట్లో మల్టీగ్రెయిన్సే కాదు మిల్లెట్స్ ఉన్నా కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా హాఫ్ కప్పు పచ్చి శనగలు, హాఫ్ కప్పు పచ్చ పెసలు. వీటన్నిటితో పాటు పిండి ఒదుగు రావడం కోసం ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే దోశ ఎర్రగా క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూన్ మెంతులు, ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వాటర్తో శుభ్రంగా 2-3 సార్లు కడుగుదాము. మన ఇంట్లో కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. నాకు ఈ బౌల్ సరిపోలేదండి, ఇంకో పెద్ద బౌల్లో వేసుకొని శుభ్రంగా ఇలా కడిగేశాను. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 8-9 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి. జొన్నలు సజ్జలు వేసాం కనుక కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి అవి నానటానికి, అందుకని చూసుకొని నానబెట్టుకోండి. చూడండి, నేను 8 గంటల పాటు నానబెట్టాను. పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఇదంతా నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. మీరు కొంచెం అయితే మిక్సీలో అయినా వేసుకోండి, ఎక్కువైతే గ్రైండర్లో బెస్ట్. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి లాగానే మెత్తగా వేసుకోవాలి. ఈ పిండితో రోజు 2 దోశలు తిన్నా చాలండి, మనకి మంచి పోషకాలు అందినట్లే. ఎందుకంటే జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు చేసుకొని ఇప్పుడు ఎవరు తినట్లేదు కాబట్టి. చూడండి, పిండి మెదిగిపోయింది. ఇలా మెదిగితే చాలండి. ఒక గిన్నెలోకి ఈ పిండి అంతా తీసేసుకుందాం. పిండి అంతా గిన్నెలోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని 4 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూడండి ఎలా ఫర్మెంట్ అయిందో. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని కావలసినంత తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనము ఈ పిండితో దోశ కాదండి ఇడ్లీ చేసుకోవచ్చు, ఒకరోజు బోండాలు చేసుకోవచ్చు, అలాగే గుంట పొంగనాలు, ఇంకా ఊతప్పం ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. రోజు ఒక రకం టిఫిన్ లాగా. ఫ్రిడ్జ్లో పెట్టుకునే పిండికి ఉప్పు కలపొద్దండి. ఇప్పుడు చేసుకునే పని అయితే మీ రుచికి సరిపడా కొంచెం కలుపుకోండి. ఇప్పుడు వాటర్ వేసి బాగా పలచగా కలుపుకోవాలి పిండిని. మనకి మల్టీగ్రెయిన్స్తో దోశ పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోశ చేసేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసుకొని పలచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 వైపులా బాగా కాలనివ్వాలి. ఈ దోశలు ఈజీగానే ప్యాన్ నుంచి వచ్చేస్తాయండి, ఏమి అంటుకుపోవు. ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. రోజు తినే దోశల కన్నా 2 ఎక్కువే తింటారండి, అంత రుచిగా ఉంటాయి. మంచి టేస్ట్, అలాగే మంచి హెల్దీ కదా. చూడండి దోశ ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో. మీరు ఏ చట్నీతోటైనా తినండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మల్టీగ్రెయిన్స్తో దోశ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.